బిహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంస్ తరలించింది ఎన్నికల సంఘం. సీసీటీవీలతో నిత్యం పోలింగ్ సరళి పరిశీలించనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఫేజ్ లో తేజస్వి యాదవ్ సహా కీలక నేతలు బరిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా 121 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలక్షన్స్ జరిగే ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించింది ఈసీ. బీహార్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచినట్లు చెప్పారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఓటర్లు సరైన గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు ఎన్నికల అధికారులు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లో అధికార విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఉన్నారు. రఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీలో ఉన్నారు. 1995 నుంచి లాలూ ఫ్యామిలీకి రఘోపూర్ కంచుకోటగా ఉంది. లాలూ ప్రసాద్ 2 సార్లు, రబ్రీ దేవి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. బీహార్ తొలి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి చెందిన తారాపూర్ నియోజకవర్గం ఉంది. ఎన్డీఏ తరపున సీఎం రేసులో ఉన్న సామ్రాట్ చౌదరి భారీ మెజార్టీతో గెలవాలని చూస్తున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చెందిన లఖిసరే కూడా ఫస్ట్ ఫేజ్ లోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై కొత్తగా పార్టీ పెట్టిన తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ నుంచి బరిలో ఉన్నారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ నవంబర్ 6న జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న నిర్వహించనుంది ఈసీ. ఎన్నికల ఫలితాలను నవంబర్ 14న వెల్లడించనుంది ఎన్నికల సంఘం. బీహార్లో రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. బీహార్లో మళ్లీ ఎన్డీఏ గెలిస్తేనే అభివృద్ధి కొనసాగుతుందంటున్నారు బీజేపీ నేతలు. మహాగఠబంధన్ గెలిస్తే జంగల్ రాజ్ పాలన వస్తుందంటున్నారు. బీహార్లో పేదరికం పెరగడానికి ఎన్డీఏ పాలనే కారణమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. సీఎం నితీష్, పీఎం మోదీకి పేదల కష్టాలు కనిపించవన్నారు కూటమి నేతలు. బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు అధికార విపక్ష నేతలు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. చంపారణ్ జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. మళ్లీ ఎన్డీఏ గెలిస్తేనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్డీఏ అంటేనే అభివృద్ధి అని చెప్పారు. బీహార్లో 10 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. కొత్తగా నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు, విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన వస్తుందన్నారు నడ్డా. हम अंतरराष्ट्रीय स्तर पर ले जा रहे हैं। जो बिहार की पहचान बन रही है, उत्तर बिहार की पहचान बन रही है, इसको हमको याद में रखना चाहिए। और विकसित भारत के सपने में विकसित भारत बिहार को जोड़ना है कि नहीं जोड़ना है? अगर जोड़ना है तो राणा रणधीर जी को चुनाव जिताकर बिहार की स्थिरता में अपना योगदान देना पड़ेगा. గత ఆర్జేడీ పాలనలో బీహార్ నాశనమైందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. లాలూ, రబ్రీదేవి హయాంలో భయానక పరిస్థితులు ఉండేవన్నారు. అన్ని రంగాల్లో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్ను పునర్నిర్మిస్తుందన్నారు. జముయీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. तो बहनों भाइयों, हमारा ऑपरेशन सिंदूर समाप्त नहीं हुआ है, अभी स्थगित किया है. हम फिर से ऑपरेशन करेंगे और आक्रमण करेंगे उसके ऊपर, और उसे हम धराशायी करेंगे. भारत अब दुनिया में कमजोर भारत के रूप में नहीं जाना जाता है. भारत अब दुनिया में ताकतवर देश के रूप में जाना जाता है. अंतर्राष्ट्रीय जगत में भारत की प्रतिष्ठा बढ़ी है. బీహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ప్రతి బీహారీ ఎన్డీఏకు మద్దతిస్తున్నారని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలను కాంగ్రెస్ నేతలు పదే పదే అవమానిస్తున్నారన్నారు. సైన్యంలో కులం, మతం ప్రస్తావన తేవడం దారుణమన్నారు చిరాగ్ పాస్వాన్. उनको नहीं पता भैया कि सरहद पे अगर वो सुरक्षा कर रहे हैं तो वो हिंदू की कर रहे हैं, मुसलमान की कर रहे हैं, अगड़ा की कर रहे हैं, पिछड़ा की कर रहे हैं, दलित की कर रहे हैं, महादलित की कर रहे हैं. और आप सेना को भी आप इसमें बांटने की आप सोच रखते हैं, जिन्होंने बिना जात पात धर्म मजहब देखे हुए देशवासियों की रक्षा करने का काम किया.
బీహార్లో పేదరికం పెరగడానికి ఎన్డీఏ పాలనే కారణమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఇది మోదీ సామ్రాజ్యమని, ఇక్కడ పేదలకు ఎలాంటి సాయం లభించదన్నారు. అంబానీ, అదానీ లాంటి బడా వ్యాపారులకు వందల కోట్ల రుణాలు మాఫీ చేస్తారని ఫైరయ్యారు. వాల్మీకి నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక ఎంతసేపు నెహ్రూను, ఇందిరాగాంధీని విమర్శించడమే మోదీ పనిగా మారిందన్నారు. నెహ్రూ గొప్పతనం గురించి విదేశీయులకు తెలిసినంత కూడా బీజేపీ నేతలకు తెలియదన్నారు ప్రియాంక. आज सरकारी नौकरी क्या, सरकारी जितने कारखाने हैं सब बड़े बड़े सेठों को सौंप दिए गए और वो भी अंबानी अदानी 2 सेठों को. बंदरगाह थे, जो बड़े बड़े कारखाने थे, सब इन्हीं लोगों को. गांव में चलने के लिए रास्ता नहीं है. 20 सालों से इन्होंने सरकार चलाई है. आज आपसे वोट मांगते हैं, आज आपको भेजो, आपको 10,000 रुपए भेजते हैं ताकि आपके वोट उनको मिल जाए. और आपकी सड़क 20 सालों से नहीं बनाई. आपकी बात जो है इकट्ठी हो रही है, समझदार हो गई है, समझती है कि उनके वोट में शक्ति है, तो चलो चुनाव के पहले दे देते हैं 10,000 रुपए. సీఎం నితీష్, ప్రధాని మోదీ నాయకత్వంలోనే నయా బీహార్ ఆవిర్భావం సాధ్యమన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విపక్ష మహాగఠబంధన్ కూటమి గెలిస్తే బీహార్ మళ్లీ అవినీతిలో కూరుకుపోతుందని చెప్పారు. ససరాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం యోగి మళ్లీ ఎన్డీఏ గెలిస్తే యూపీలో లాగే అక్రమార్కులపై బుల్డోజర్ యాక్ట్ తెస్తామన్నారు. गरीबों की जमीन पर और सरकारी जमीन पर 4 किले नुमे मकान बना डाले थे. हमारी सरकार आई, पूछा भाई ये 4 किले नुमा बड़े बड़े बंगले किसने बनाए हैं? तो लोगों ने कहा कि फलाने ने. मैंने कहा भाई ये तो कुख्यात माफिया है. लोगों ने कहा हाँ. బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. తేజస్వి యాదవ్ సీఎం అయితేనే బీహార్ డెవలప్మెంట్ సాధ్యమన్నారు. మహాగఠబంధన్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు అఖిలేష్ యాదవ్. सुनने में आ रहा है बिहार में ये भी कहा जा रहा है घर में रहना, वोट डालने मत आना. यूपी में भी यही किया था. इसलिए जहां वोट अपना बचाना है, वोट कटने से बचाना है, वोटर लिस्ट में वोट लाना है और फिर वोट भी डालना है. ये बड़ी जिम्मेदारी है. इसलिए वोट डालना जरूरी है. वोट न कट पाए उसके लिए तैयार रहना है. బీహార్ ప్రజలు కుల రాజకీయాలపై అసంతృప్తితో ఉన్నారన్నారు జన్సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్. మీ పిల్లల భవిష్యత్తు, విద్య, ఉపాధి కోసం జన్సురాజ్ పార్టీని గెలిపించాలన్నారు. హర్యానాలో ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఒక్క హర్యానాలోనే 25 లక్షలకు పైగా నకిలీ ఓట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు 22 చోట్ల ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రతి 8 ఓట్లలో 1 నకిలీదేనన్నారు. ఓట్ల దొంగలను ఎన్నికల సంఘమే రక్షిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని చెప్పారు. బీజేపీ, ఈసీ ఓట్ చోరీపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ 25 లక్షల ఓట్లను బీజేపీ దొంగలించిందని ఫైరయ్యారు. ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5% నకిలీవేనన్నారు. ఓట్ల దొంగలను ఈసీ కాపాడుతుందన్నారు రాహుల్. How an entire state has been stolen. We suspected, once we did Madhepura, once we did Aland, we suspected that this is not just happening in individual constituencies, it is happening at the state level and at the national level. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లు గుర్తించినట్లు చెప్పారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు 22 చోట్ల ఓట్లున్నాయని తెలిపారు. ఫోటో ఒకటే అయినప్పటికీ సీమా, స్వీటీ, సరస్వతి లాంటి వివిధ పేర్లు, వయసులు, జెండర్లతో దొంగ ఓట్లు సృష్టించారని చెప్పారు. ఫేక్ ఫోటోలతో 1,00,000కు పైగా ఓట్లున్నాయని తెలిపారు. తప్పుడు అడ్రస్తో 93,000కు పైగా ఓట్లు గుర్తించినట్లు చెప్పారు. Proof. Who is this lady? How old is she? Which state does she come from? You sure? You absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana and she votes in 10 different booths in Haryana. Saraswati, Rashmi, Vimla, because this happens in 10 booths. That means that this is a centralized operation. హర్యానాలోని ప్రతి 8 ఓట్లలో 1 నకిలీదేనన్నారు రాహుల్ గాంధీ. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ తాము ఓడిపోయామన్నారు. ఎలక్షన్స్ జరిగే టైంలోనే దొంగ ఓట్లను కుట్రపూరితంగా నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటర్ లిస్టుల్లో భారీగా అక్రమాలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు రాహుల్.
5 top exit polls after the elections have taken place are saying Congress is sweeping from 58, 54 to 62 seats. Some are giving BJP 20, some are giving BJP 28, but it's very clear that this is a massive sweep. Normally, postal votes and the actual voting are directionally similar. And here the Congress gets 73 votes, 73 seats in postal ballots, BJP gets 17. And this has never happened in Haryana before. డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ దగ్గర ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. అయినప్పటికీ 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తలుచుకుంటే నకిలీ ఓట్లను సెకండ్లలోనే తొలగించేదని, కానీ బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే మౌనంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఓటు వేసిన వేలాది మంది హర్యానాలోనూ ఓటు వేశారని ఆరోపించారు రాహుల్. These gentlemen colluded with the BJP to ensure that the Congress could not win the election in Haryana. The Election Commission is in partnership with the Prime Minister and the Home Minister, and they have destroyed the democratic foundations of this country. హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందన్న ఎల్ఓపి రాహుల్ గాంధీ ఆరోపణలు ఖండించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల సంఘంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. బీహార్ ఎన్నికలు ఉండడంతోనే హర్యానా కథ చెబుతున్నారని విమర్శించారు. ఎప్పుడు విదేశాల్లో తిరుగుతుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాహుల్ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఎందుకు అభ్యంతరాలు ఉండవన్నారు రిజిజు. अब चुनाव के समय वो विदेश जाता है, पार्लियामेंट चलते समय राहुल गांधी छुपके से कंबोडिया निकल जाता है, थाईलैंड निकल जाता है. हम लोग 2004 में पक्का जीत गया ऐसा हम मान रहे थे, और एग्जिट पोल, ओपिनियन पोल पूरा बीजेपी एनडीए को क्लियर कट जिता रहे थे. लेकिन जब काउंटिंग हुआ तो हम हार गए. एग्जिट पोल को हमने कभी गाली नहीं दिया, लेकिन उन्होंने उस समय जब एग्जिट पोल उनका फेवर में गया तो बोलता है बहुत अच्छा, जब विरोध जाता है तो वो मीडिया को गाली देते हैं. और राहुल गांधी बोलते हैं वो एटम बम फूटने वाला है. इनका एटम बम कभी फटता क्यों नहीं है? बार बार चुनाव हारने के बाद भी सबक नहीं सीखते हैं. హర్యానాలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందన్న ఎల్ఓపి రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ లిస్టులపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. ఫేక్ ఓట్లు ఉంటే కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లు ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తలేదని ప్రశ్నించింది ఈసీ. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిన చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కలేదన్నారు. మోదీ, కేసీఆర్ ఓవైపు ఉంటే రాహుల్, రేవంత్, అసద్ మరోవైపు ఉన్నట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 400 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నవీన్ యాదవ్ ని గెలిపిస్తే షేక్పేట వచ్చి అందరితో కలిసి బిర్యానీ తింటానని అన్నారు రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజరుద్దీన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి షేక్పేట్ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. తర్వాత కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు వివేక్ వెంకటస్వామి గారు 3 నెలల్లో 400 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు పనులు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు 4000 ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు, మేము పంపించి 3 నెలలైంది, జవాబేందని ఆయన నాకు సవాలు విసురుతుండు. నాతో చర్చిస్తాను. కిషన్ రెడ్డి కాదు, చర్చలు నాతోని కాదు. ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి. ఎందుకు కేటీఆర్ను బొక్కలేయడానికి మోడీ అనుమతిస్తలేడో గాడవై కొట్లాడండి. 6 ఏళ్ల నుంచి నువ్వే మంత్రివే. మెట్రో రైలు ఎందుకు రాలేదు? గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మూసీ అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు? RRR రింగ్ రోడ్డుకి ఎందుకు అడ్డం పడుతున్నావు? రేడియల్ రోడ్స్కి ఎందుకు అడ్డం పడుతున్నావు? హైదరాబాదు నగర ప్రజలకు చెప్పు. కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు ఇసరడం, పారిపోవడం. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో శ్రీ గణేష్ని గెలిపిస్తే 4000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు. 4000 కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు, నేను రాజీనామా చేస్తాను.
శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా कांग्रेस पार्टी कार्यकर्ताలు పట్టించుకోరు. हमारे मुसलमान भाई बहनों, ये तेलंगाना सरकार के 2 आंखें मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा, फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते. आज आने वाले चुनाव में मागंटी सुनीता नवीन यादव के बीच में लड़ाई नहीं है, ये लड़ाई है मोदी जी केसीआर एक तरफ, राहुल गांधी रेवंत रेड्डी असदुद्दीन ओवैसी दूसरे तरफ. चलो देखेंगे. मैं सवाल कर रहा हूं मोदी जी और केसीआर से, हिम्मत है तो हरा के दिखाओ. असदुद्दीन ओवैसी, रेवंत रेड्डी, राहुल गांधी, नवीन यादव को जिता के 30,000 मेजॉरिटी हम दिलाएंगे. मोदी और केसीआर नवीन यादव को हराने के लिए आप कोशिश करो. उसको कैसे जिताना है, हमारे कौसर भाई, हमारे फराज, सब लोग मिलके यहाँ आए हुए हजारों लोग, नौजवान लोग नवीन यादव को जिताने वाले हैं. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు. 10 ఏళ్లలో నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పడం లేదన్నారు. ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో అందరికీ తెలుసన్నారు మినిస్టర్స్. ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ ఎవరూ ఆపలేరన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2047 వరకు ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధికి రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్రంలో 93 లక్షల ఫ్యామిలీలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన బట్టి విక్రమార్క నజీరాబాద్ దగ్గర 440 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతులకు 8 కోట్ల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం. 33/11 kVకి సంబంధించిన 9 సబ్స్టేషన్లు ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కావాలని పట్టుబడి దగ్గరుండి నాతో సంతకాలు పెట్టి శాంక్షన్ చేసుకుని వచ్చారు. దాంతో పాటు ఈ శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఒక 400 kV సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి గట్టిగా ఇక్కడ పట్టుబట్టి వారు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు తరవడంపై ఎంక్వైరీకి ఆదేశించామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 7,329 పత్తి బస్తాలలో 59 సంచులే తడిసినట్లు అధికారుల నుంచి రిపోర్ట్ అందిందన్నారు. రైతులకు నష్టం జరగకుండా తడిసిన పత్తిని ఆరబెట్టి కొనుగోలు చేసినట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా అంశాలపై అన్ని విద్యాసంస్థల్లో స్టూడెంట్స్కు అవగాహన కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామీణ స్థాయి నుంచే కరపత్రాల పంపిణీ, ర్యాలీలతో చైతన్యపరుస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తోందన్నారు. రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై యూనిసెఫ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ లో 100% స్ట్రైక్ రేట్ తో గెలుస్తామన్నారు మంత్రి అజారుద్దీన్. 10 ఏళ్ల పాలనతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికలో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు అజారుద్దీన్. जुबलीहिल्स में हम लोग बहुत अच्छा कर रहे हैं और पार्टी एकदम बिल्कुल पॉजिटिव है और हम लोग यहाँ से 100% जीतेंगे और यहाँ पे मुझे कोई इसमें दो राय नहीं दिखती कि शायद मेरे ख्याल में बीआरएस 3rd प्लेस भी आ सकती, बोल नहीं सकते, क्योंकि मेरा थिंकिंग है, जो मैं जो देख रहा हूँ, जो कैंपेनिंग में ऐसा लग रहा है कि बीआरएस 3rd भी आ सकती. देखिए बातें करने में बहुत होता है. मैं आपको एक चीज बताऊंगा जुबलीहिल्स के बारे में, आप जब बता रहे. కేసీఆర్ కేటీఆర్ 10 ఏళ్లలో ముస్లిం సోదరులకు చేసిందేమీ లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ ముస్లింలకు ఏం చేసిందో చెప్తే కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేసిందో చెప్తామన్నారు. ముస్లింల కోసం కాంగ్రెస్ నిలబడుతుంటే బీఆర్ఎస్ ఓర్వలేక విమర్శలు చేస్తుందన్నారు షబ్బీర్ అలీ. मैं बोल रहा हूँ केसीआर साहब, केटीआर जी आप प्रोपेगेंडा कर रहे हैं. हम 2 साल में क्या किया? मैं आपसे पूछ रहा हूँ 10 साल में आप क्या किया? 12% रिजर्वेशन का आपने ऐलान किया कि 4 महीने में मेरी सरकार आए तो मैं मुसलमानों को 4% रिजर्वेशन दूंगा. क्या हुआ भाई 4%?
గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ధి పనులేంటో బీఆర్ఎస్ ఎందుకు చెప్పడం లేదన్నారు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. కాళేశ్వరంను కూలగొట్టింది బీఆర్ఎస్ బుల్డోజరేనని ఆరోపించారు. ధరణి పేరుతో రైతు భూములను కొల్లగొట్టిన బుల్డోజర్లు గులాబీ నేతలేనని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో శాండ్ మైనింగ్ దేన్ని వదలలేదన్నారు రామ్మోహన్ రెడ్డి. అసలు బుల్డోజర్ గాళ్ళు ఎవరు? ఈ బుల్డోజర్లని దేని మీద నడిపిర్రు? కాళేశ్వరంని కూలగొట్టినటువంటి బుల్డోజర్ ఎవరు? కేటీఆర్ మీరు కదా. ధరణి పేరుతోటి రైతుల భూములని, శాండ్ని, మైన్స్ని, వైన్స్ని, తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి బుల్డోజర్లు మీరు కదా. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద బుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కదా. చేవెళ్ల బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షలు, మొత్తం 7 లక్షల రూపాయల చెక్కులను మృతుల కుటుంబాలకు ఇచ్చారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, ఇంకా ఇన్సూరెన్స్ తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు సుదర్శన్ రెడ్డి. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.